విశిష్ట సూర్యకుండాలున్నాయని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ సంగమ ప్రదేశంలో చేసే దానాలు అమితమైన పుణ్యాలను అందిస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అద్భుతమైన దేవప్రయాగ ప్రాంతంలో బ్రహ్మ, పుష్పమాల, వరాహ, సూర్య, ఇంద్రద్యుమ్న, బిల్వతీర్థాలు, వశిష్ఠ సూర్యకుండాలు ఉన్నాయి. 5 బద్రీల్లో దేవప్రయాగ కూడా ఒకటిగా పురాణాలు చెబుతున్నాయి. దేవప్రయాగను ఆదిబద్రిగా చెబుతారు. ధ్యానబద్రి, ఆదిబద్రి, యోగబద్రి, భవిష్యత్ బద్రి, విశాల్ బద్రులుగా వాటిని పిలుస్తారు. మహిమాన్వితమైన ఈ పుణ్యప్రదేశంలో ఉన్న రఘునాథ్జీ మందిరం అత్యంత పురాతనమైన మందిరంగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. 8 నుంచి 12వ శతాబ్దాల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా అవగతమవుతోంది. దేవప్రయాగకు వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడున్న స్నానఘట్టాలలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. అనంతరం రఘునాథ్జీగా పిలువబడుతున్న విష్ణు భగవానుడి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. రఘునాథ్జీ ఆలయ గోపురం విశాలంగా, మనోహరంగా కానవస్తుంది. 80 అడుగుల ఎత్తుగా నిర్మించిన ఈ గోపురం అలనాటి కట్టడాలకు నిదర్శనంగా కానవస్తుంది. అపురూపమైన కళాఖండంగా భక్తులు దీనిని అభివర్ణిస్తారు. సాక్షాత్తు దేవభూమిగా పేర్గాంచిన దేవప్రయాగ క్షేత్ర మహత్యాన్ని శివుడు నారదుడికి అనేక విధాలుగా చెప్పడం జరిగింది. దేవప్రయాగ నామ స్మరణం వల్ల పంచమహాపాతకాలు సైతం మటుమాయమవుతాయంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు రఘునాథ్జీ పేరుతో కొలుపులందుకుంటున్న శ్రీరాముణ్ణి భక్తితో పూజించి తరిస్తారు. ఒకప్పుడు దేవశర్మ అనే భక్తుడు విష్ణువు గురించి తపస్సు చేయగా స్వామి దేవశర్మను అనుగ్రహించాడని, తాను అక్కడ కొలువై ఉంటానని వరం ఇచ్చాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రానికి దేవప్రయాగ అని పేరొచ్చిందంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ రఘునాథుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతులకు లోనవుతారు. గర్భాలయంలో కొలువైన రఘునాథుడి సుందరమూర్తి తేజో విరాజమానంగా దర్శనమిస్తుంది. తిరునామం ధరించిన స్వామి కిరీటధారి అయి కానవస్తాడు. భక్తులు స్వామిని మనసా వాచా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా గరుత్మంతుడు కొలువయ్యాడు. స్వామి భక్తుడైన గరుత్మంతుని దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహాదేవుని ఆలయానికి వచ్చి అక్కడున్న మహాదేవలింగాన్ని మనసా వాచా దర్శిస్తారు. ఇదే ఆలయానికి ఎదురుగా శ్రీ అన్నపూర్ణమాత దర్శనమిస్తుంది. కరుణామయిగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు.